హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు శ్రీనీలు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇవే కూరగాయలు. ఇంకోటి ఏంటి అని అంటే, ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ అయితే చేయకండి. సాంబార్ జనరల్గా అందరూ చేస్తూ ఉంటారు, కానీ ఒక్కొక్కరికి ఒక్కో విధానం అయితే ఉంటుంది కదా. సో నేనైతే ఈరోజు సాంబార్ ప్రిపేర్ చేయబోతున్నాను అనమాట. నా స్టైల్లో ఎలా చేస్తాను అండ్ అలానే సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో కూడా చూపించేస్తాను. వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయొద్దు. మనం ఏదైనా రెసిపీ ప్రిపేర్ చేసేటప్పుడు ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇంపార్టెంటే కదా. సో అందుకోసమే చెప్తున్నాను, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు ప్లీజ్. నేనైతే ఇక్కడ సాంబార్కి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. వచ్చేయండి చూసేద్దాం. సో నేను సాంబార్కి ఏమేమి కావాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే మునక్కాయలు ఇప్పుడు కట్ చేయలేదు, తీసుకొచ్చిన వెమ్మటిని అయితే కట్ చేసేసి కవర్లో ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఇలా పెట్టడం వల్ల ఏంటి అని అంటే ఎండిపోకుండా ఉంటాయి మునక్కాయలు అనేది. సో మునక్కాయలు, ముల్లంగి, వంకాయలు, బెండకాయలు, పచ్చిమిర్చి అయితే 2 తీసుకున్నాను, క్యారెట్ అండ్ అలానే టమోటాలు, సొరకాయ, ఆనియన్స్ అన్నమాట. సో దోసకాయ కూడా ఉంటే చాలా బాగుంటుంది సాంబార్లోకి. సాంబార్లోకి మెయిన్ దోసకాయ వేస్తే అయితే చాలా బాగుంటుంది, కానీ దోసకాయ అయితే లేవన్నమాట మార్కెట్లో. సో నేనైతే సొరకాయ తీసుకొని వచ్చాను, సొరకాయతో అయితే చేస్తానన్నమాట. ఇంగ్రీడియంట్ ఏంటి అని అంటే, సాంబార్కి పప్పు అయితే కావాలి. సో ఇవన్నీ కట్ చేసే లోపల మనం సాంబార్కి కావాల్సిన పప్పు ఎంత క్వాంటిటీలో కావాలో తీసుకొని ఉడకపెట్టుకుందాం. సో ఇవన్నీ అయితే పక్కన పెట్టేస్తున్నాను. సో ముందుగా పప్పు ఉడకబెట్టుకోవడానికి 1.5 కప్పు కందిపప్పు అయితే తీసుకుంటున్నాను. సో 1.5 కప్. దీన్ని ఇప్పుడు క్లీన్ చేసుకుందాం. సో ఇప్పుడైతే పప్పు కడిగేసుకున్నాం కాబట్టి పప్పునైతే ఉడకపెట్టేసుకుందాం. ఈ పప్పు ఉడికేలోగా మనమైతే కూరగాయలు కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ముందుగా అయితే వీటన్నిటికీ చెక్కు తీసేసుకుందాం. సో ఇప్పుడు కూరగాయలు కూడా అన్నీ కట్ చేసేసి పెట్టుకున్నాను అండ్ అలానే పప్పు కూడా ఉడికిపోయింది. ఇక చింతపండు అయితే కొంచెం నానబెట్టుకున్నాను పులుపు కోసం. సో చింతపండు బదులు మామిడికాయ కూడా వేసుకోవచ్చు. బెండకాయ ముక్కలు, ఉల్లిపాయలు, ఇవేమో తిరగమాతకి సన్నగా తరుక్కున్నాను ఇవి వచ్చేసి. సో ఇవి ముక్కలతో పాటు వేయడానికి అనమాట. ఇలా వేస్తే మా పిల్లకాయలు చాలా ఇష్టంగా తింటారనమాట ఆనియన్స్ని. సో అందుకోసము. అండ్ అలానే 2 మిర్చికి ఘాటు పెట్టుకొని ఇలా పెట్టాను అనమాట. ముల్లంగి, సొరకాయ ముక్కలు అండ్ అలానే క్యారెట్, సో తిరగమాతకి కావాల్సినవి టమోటా ముక్కలు అండ్ అలానే వంకాయలు వచ్చేసి తిరగమాత పెట్టిన తర్వాత అయితే కట్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ కండ్రెక్కిపోతాయి కాబట్టి బాగుండదు. అండ్ అలానే మునక్కాయలు కూడా క్లీన్ చేస్తాను అనమాట. సో ఇప్పుడైతే తిరగమాత పెట్టి గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకున్నాం. ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు, మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కరివేపాకు అయితే వేసుకున్నాం. కరివేపాకు నేను కొంచెం ఎక్కువే వేసుకుంటాను, ఎందుకంటే డైరెక్ట్గా తినమంటే తినరు కదా ఎవరు. అందుకోసమే కర్రీస్లో అయితే ఎక్కువగా వేసేస్తాను, హెల్త్కి మంచిది కాబట్టి. టమోటాలు, ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు రుచికి సరిపడినంత అయితే వేసుకోవాలి. ఇలా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే మూత పెట్టేసుకుందాం. ఇది ఒక 5 మినిట్స్ పాటు మగ్గిన తర్వాత మళ్ళీ ఏమేమి వేయాలో చూపిస్తాను. ఇప్పుడైతే మూత వేసి చూద్దాం. సో టమోటాలు అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు అందులో టేస్ట్కి తగినంత కారం అయితే వేస్తున్నాను. 1.5 స్పూన్ కారం, ధనియాల పొడి 2 స్పూన్లు. ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు అన్నీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ దీంట్లో వేసేసుకుందాం. క్యారెట్, సొరకాయ, ముల్లంగి,
ఇట్లా అన్నీ. ఈ వంకాయ అయితే భలే డిఫరెంట్గా ఉంది చూడండి. వంకాయలను అయితే కట్ చేసేసుకుందాం. వంకాయలను కూడా వేసేసుకుంటున్నాను. మునక్కాయలు అయితే ప్రెజెంట్ కొంచెం కారం తక్కువే వేసాను, ఎందుకంటే మళ్ళీ సాంబార్ పొడి కూడా వేస్తాం కాబట్టి కారం ఎక్కువ అవుతుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత 10 మినిట్స్ అయినా మూత పెట్టుకొని ఈ మసాలాలోనే మగ్గనివ్వాలి ముక్కలన్నీ. సో మనం పప్పునైతే ముందుగా ఉడకపెట్టుకున్నాం కదా, సో ఇలా మెరిపేసుకొని మనం ముందుగా చింతపండును కూడా నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఇదే చింతపండుని తీసుకేసుకొని దీంట్లోనే వేసేస్తున్నాం. సో ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకుందాం. సో ముక్క కూడా ఉడికినట్లుంది. చూడండి ఎంత బాగా మగ్గినాయి. ఇప్పుడు ఇలా ముక్కలు మగ్గిపోయిన దాంట్లో ఈ పప్పు చింతపండు రసాన్ని అయితే దీంట్లో వేసేసుకుంటున్నాను. సో ఇంకొంచెం వాటర్ ఉడకాలి కాబట్టి మనం కొంచెం వాటర్ అయితే ఎక్స్ట్రా వేసుకుంటున్నాం. కొంచెం సాంబార్ పొడి అయితే వేస్తున్నాను. చెప్పాను కదా ఇందాక కారం కొంచెం తక్కువే వేసుకోవాలి అని. ఉప్పు కొంచెం సరిపోలేదు కాబట్టి ఉప్పు అయితే వేస్తున్నాను. ఇదే ఒక ½ అన్ అవర్ పాటు ఉడకనివ్వాలన్నమాట. సో ఇలా ఉండిచ్చేసి కొంచెం సేపు మూత అయితే పెట్టేసేద్దాం. సో ఇలా ఒక 15 మినిట్స్ పాటు ఉడికిద్దాం. ప్రెజెంట్ అయితే ఇలా ఉడుకుతుంది. సాంబార్ అయితే రెడీ అయిపోయింది. సో సొరకాయతో పాటు అన్నీ బాగా ఉడికిపోయాయి. చూడండి సాంబార్ కూడా బాగా చిక్కబడిపోయింది. స్మెల్ కూడా అద్దిరిపోతుంది అసలు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే. వేడి వేడి సాంబార్ అయితే రెడీ అయిపోయింది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే కంపల్సరీగా చూడండి, మీకు వీడియో అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. మీకు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.